హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మై రెసిపీ పచ్చి కొబ్బరి లడ్డు అండి. పచ్చి కొబ్బరి లడ్డుకి ముందుగా అయితే కావాల్సిన ఐటమ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 10 కుడకలకి గాను 1/2 కిలో బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 50 గ్రాముల నెయ్యి, 50 గ్రాములు ఆయిల్ అనేది తీసుకోవాలి. ముందుగా అయితే కొబ్బరిని శుభ్రంగా కడిగేసి ముక్కలుగా చేసి 30 నుంచి 40 నిమిషాల సేపు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన కొబ్బరిని తురుముగా చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసి. తర్వాత 50 గ్రాములు ఆయిల్ కావాలని చెప్పాను కదా, ఆ 50 గ్రాముల ఆయిల్ని ప్యాన్లో వేసి హీట్ ఎక్కాక ఈ కొబ్బరి తురుము నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ తురుముని ఆయిల్లో దూరగా వేపుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా అడుగు అంటిపోతుందండి, ఎందుకంటే ఇది పచ్చి కొబ్బరి కాబట్టి వెంటనే అడుగంటుతుంది. సో కలుపుకుంటూనే ఉండాలన్నమాట. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దూరగా వేపుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, ఆ దూరగా వేపిన దాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి, చల్లారించుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ ఒకవైపు జరుగుతూనే ఉంటుంది. తర్వాత 1/2 కిలో బెల్లం అనేది కావాలన్నాను కదా, ఆ 1/2 కిలో బెల్లం అనేది తురుముగా చేసి ఒక ప్యాన్లో వేసి పొయ్యి మీద పెట్టేయండి. దాంట్లోనే ఒక టీ కప్ తోటి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి గినక లేకపోతే దీంట్లో కూడా ఇంకో 50 గ్రాములు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి 50 గ్రాములు యాడ్ చేసుకోండి. ఈ పాకంలోనే ఈ పాకం అనేది వచ్చిందో రాలేదో తెలుసుకోవడం కోసం వాటర్ అనేది ఒక ప్లేట్లో వేసి దాంట్లో ఈ పాకం అనేది కొద్దిగా ఒక 2 చుక్కలుగా వేసి దాన్ని ఉండలుగా చుడితే అది చుట్టడానికి వస్తుందో లేదో ఒకసారి చూసుకోండి. చుట్టడానికి ఇంకొస్తే పాకం కంప్లీట్ అయిపోయినట్టు. దాంట్లో పాకం అయితే రెడీ అయిపోయింది. దాంట్లోనే ముందుగా తురుముకున్న తురుము ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా కలుపుకుంటూ ఆ తురుము అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ రెసిపీ చేయడానికి 2 వ్యక్తులు ఉంటే కుదురుతుందండి. ఒకళ్ళే ఈ పాకం పట్టుకోవడం కలుపుకోవడం అనేది కుదరదు. ఎందుకనేసి 2 ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా కలుపుకోవాలి. పాకం అనేది అయిపోయింది కదా, కలుపుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. లడ్డూలు అయితే ఈ విధంగా మీకు ఇంకా టేస్ట్ అనేది ఎక్కువగా రావాలి అనుకుంటున్నారనుకోండి, చేతికి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటూ లడ్డూలు అనేవి చుట్టుకోండి. ఈ విధంగా చుట్టుకుంటూ మీరు బాక్స్లో కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోవచ్చు. లడ్డూలు అయితే చాలా టేస్టీగా వస్తాయి నేను చెప్పిన ప్రాసెస్ తోటి చేస్తే. ఒకవేళ 15 కుడకలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దానికైతే 350 గ్రామ్స్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. 20కి అయితే 1/2 కిలో ఇలా కుడకల్ని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే